సినిమా అయితే బాగుంది. సాంగ్స్ పరంగా అయితే బుజ్జి తల్లి సూపరు, లవ్ స్టోరీ బాగుంది, శ్రీకాకుళము బాగుంది, పాకిస్తాన్ మన జెండా పట్టుకునే చూడు చాలా బాగుంది. జెండా అంటే లవ్ స్టోరీ ఎక్కువ చూపించారా, పేట్రియాటిజం ఎక్కువ ఉందా? లవ్ స్టోరీ ఉండండి, లవ్ స్టోరీ ఉండి మొత్తం సినిమా మొత్తం లవ్ స్టోరీ బాగుంది. ఈ డిఫరెంట్ లుక్లో ఉన్నాడు, ఏ పర్వాలేదు. ఈ సినిమా ఆయనకు బంపర్ హిట్, ఈ ఈ సీజన్లో బంపర్ హిట్. సంక్రాంతి తర్వాత ఇదే తండే రియల్ పెట్టారండి. రియల్ చివరి ఏమంటే ఈ రియల్ స్టోరీ శ్రీకాకుళంలో రియల్ మాకు అనిపించింది, అంటే రియల్ స్టోరీ ఉన్నట్లు అనిపించింది. అయితే రియల్ స్టోరీ ఉన్నప్పుడు మాకు సంతోషం అనిపించింది. సినిమా అయితే ఓకే అండి, ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు. సంక్రాంతి తర్వాత ఫ్యామిలీ సినిమా ఇది ఓకే అనిపించింది. అంత మంచిగా ఉండదు సినిమా, చూపించారా శ్రీకాకుళం అంతా బాగానే చూసా, పాటలు అంత బాగానే ఉంది. నాగ చైతన్య గారు ఎలా బాగా పర్ఫార్మ్ చేశారు, బాగా యాక్ట్ చేశారు, బాగా యాక్టింగ్, సాంగులు అంతా మంచిగా. ఆయన ఇప్పుడు నచ్చదనుకోండి, నాకు నచ్చింది. నాకు సినిమాలు ఇప్పుడు నచ్చేదిలే, ఇప్పుడు నచ్చింది. అది సినిమా బాగానే ఉంది, అంతా బాగుందిలే. అన్నీ అంటే ఈక్వల్గా తీసుకొచ్చారండి, అట్లా ఒకటి ఎక్కువ అట్లా ఏం లేదు, మీకు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకొచ్చారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ రోల్కి నాగ చైతన్య కరెక్ట్గా అంటే స్టోరీయే కదండి. మీరు ఏ సినిమా అయినా అది స్టోరీయే, ఎలాంటి సినిమా తీసుకున్నా. బట్ ఓవరాల్గా సినిమా అక్కడ ల్యాగ్ లేకుండా బాగుందా లేదా అనేదే మ్యాటర్. సినిమా అయితే బాగుంది. టికెట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. నేనైతే హ్యాపీగా వచ్చాను. అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. బట్ నాగ చైతన్య గారు బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు. లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్గా చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. చాలా బాగుంది. ఆర్ఆర్ అసలు ఇచ్చి పడేశారు. మనము ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అయిపోతాము. అదే చెప్తున్నాను, అందుకే మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చేయచ్చు. బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు, దట్స్ ఫర్ ష్యూర్. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటుందేమో కానీ, బట్ ఆ లవ్ ట్రాక్ కానీ ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ. పిల్లలు కూడా చేశారు. స్టోరీని అయితే నాకు తెలిసినంత స్టోరీ వరకు అయితే మాజీ శ్రీకాకుళమే, కానీ మార్చేశాడు అన్న, చాలా స్టోరీ మార్చేశాడు. మేము విన్న స్టోరీ అయితే ఇక్కడ లేదన్న కంప్లీట్గా. అది ఎక్కడి నుంచి ప్రెజర్ అయి ఉంటుందో ఏమో కానీ తెలియదు. కానీ ఓకే, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయన్న, వాటి గురించి వాళ్ళు హీరోయిన్ అయ్యారు, కానీ మనం వాళ్ళ గురించి సినిమాకి రాం కదన్న. మనకి స్టోరీ అనేది నచ్చాలి, మనం కనెక్ట్ అవ్వాలి. లవ్ స్టోరీ ఉంటుంది ఇది అంటే, లవ్ స్టోరీ గురించి నువ్వెందుకన్నా వస్తావు? ఇది లవ్ స్టోరీ మూవీ కాదన్నా. నువ్వు సంథింగ్ తాండేల్ గురించి ఎక్స్పెక్ట్ చేసి ఏదో వచ్చావు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారేమో అని వచ్చావు. ఎక్కడో తీసుకున్నారు కొన్ని పాయింట్స్, కానీ ఓన్లీ ఆ పాయింట్స్ గురించి ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న రేట్లకి ఇక్కడ సినిమా చూసే అంత ఇదైతే లేదన్న, చాలా మిస్ అయిందన్న. అంటే నాకు తెలిసిన దాంట్లో నియర్లీ ఒక 60% కూడా నాకు ఇక్కడ కనిపించలేదన్న మూవీలో అయితే. అండ్ పర్ఫార్మెన్సెస్ వరకు అయితే బాగున్నాయి. రాక్స్టార్ డిఎస్పీ గారు అయితే చిత్తకు కొట్టేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ బట్ యాజ్ ఎ హోల్ మూవీ మాత్రం చాలా ఫ్లా మూవీ. ఇది చాలా లిబర్టీ తీసుకున్నారు అండ్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ మూవీ అన్న. సినిమా బాగుంది బ్రదర్, చాలా బాగుంది, బ్రహ్మాండమైన సినిమా. నాగ చైతన్య ఇస్ గుడ్. సినిమా మా ఎక్స్ట్రాడినరీ సినిమా తీసింది. అంటే లవ్ స్టోరీ ఎక్కువ ఉందా, దేశభక్తి గురించి ఎక్కువ? దేశభక్తి ఉంది, ప్లస్ లవ్ స్టోరీ కూడా ఉంది. అంటే ఒక సినిమా గురించి చెప్పాలంటే అన్ని కోణాలు కనిపించాయి సినిమా. లవ్ స్టోరీ, దేశభక్తి. ఇక మన లవర్స్ అయితే అసలు కంటితడ వాడవలసింది. February 14 ముందే వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఈ సినిమా ఆమె బ్రహ్మాండంగా చేశారు. నిన్న కూడా డామినేట్ చేసింది. నాగ చైతన్య కంటే బ్రహ్మాండంగానే యాక్షన్ చేసింది. డ్యాన్స్ ఆయన పాత్రలో జీర్ణించుకోపోయినండి. ఇప్పటివరకు అయితే ఆయన చేసిన పాత్ర మామూలు లేదు. జీర్ణించుకోమంటే మామూలు జీర్ణించుకోలేదు. నాగ చైతన్య బెస్ట్ కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్రహ్మాండంగా అసలు. దేవిశ్రీ ప్రసాద్ హ్యాండ్స్ అప్. ఎప్పుడు నిన్ను మరవలేము దేవిశ్రీ ప్రసాద్ గారు, మరవ కూడా తెలుగు ఇండస్ట్రీలో నీదో రాక్ స్టార్ గుడ్ మ్యూజిక్. బ్రహ్మాండంగా చూడచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడాలి. ఈ కాలంలో ప్రేమికులు మాత్రం ఖచ్చితంగా February 14 మొత్తం థియేటర్ అని దద్దరిల్తాయని నేనైతే అనుకుంటున్నాను. అందరికీ స్టోరీ కూడా చాలా బాగుంది. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగుంది. స్టోరీ అట్లా లవ్ స్టోరీ అలాగే ఉంది. దాని గురించి దేశభక్తి గురించి చాలా బాగుంది. ఓకే చాలా
చాలా బాగుంది మూవీ అయితే. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ సముద్రంలో సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే పాకిస్తాన్ వాళ్ళని కాపాడుతాడు. అండ్ సాయి పల్లవి యాక్టింగ్ కూడా బాగుంది. అంటే లవ్ స్టోరీ ఉందా పేట్రియాటిజం మొత్తం లవ్ స్టోరీ రెండూ ఉన్నాయి. ఎక్కువ లవ్ స్టోరీ. నాగ చైతన్యాన్ని బాగున్నాడు. అంటే ఆ కొత్త లుక్ లో ఎలా అనిపించింది యాస కానీ అదంతా చాలా బాగుంది. సెట్ అయింది బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. అంటే లవ్ స్టోరీ కాబట్టి ఎక్కువ వన్ లాంటి వాళ్ళ యూత్కి బాగా యాక్షన్ ఉంది. కానీ కొంచెం ఫైటింగ్ జైల్లో మాత్రం ఉంటుంది పాకిస్తాన్. రియల్ స్టోరీని ఎంతవరకు చూపించారు మనం? అది నాకు రియల్ స్టోరీ తెలియదు కొంచెం. కానీ సినిమా అయితే సూపర్. చాలా బాగున్నాయి. యా ఇట్స్ గుడ్, బాగుంది. మోర్ డామినేటెడ్ లవ్ స్టోరీ ఆ పేట్రియాటిజం? లవ్ స్టోరీ అంటే రియల్ మ్యూజిక్ బాగుంది, దేవిశ్రీ ప్రసాద్ సార్. ఇట్స్ ఆసమ్. బట్ ఆ రియాలిటీ కొంచెం మిస్ అయింది అంటారు. అంటే లైక్ కొంచెం కొన్ని సీన్స్ కొంచెం రియల్గా చేస్తుంటే ఇంకొంచెం బాగుండు అనిపించింది. కొంచెం డ్రామాటిక్లా ఎక్కువ ఉంది అంత. వాట్ అబౌట్ ద పర్ఫార్మెన్స్? యా ఇట్స్ గుడ్. వాళ్ళు రియల్గా పర్ఫార్మ్ చేశారు. యా వాళ్ళు రియల్గా పర్ఫార్మ్ చేస్తారు. థ్యాంక్ యూ. నాగ చైతన్య చూడగలరా మనం? ఎస్ డెఫినెట్లీ అందరు ఆల్ ఆడియన్స్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఎవ్రీవన్ ఈస్ వాచింగ్ దిస్ మూవీ వెరీ ఎంజాయ్ఫుల్. చాలా యా ఇండియన్ మూవీ. రియల్ స్టోరీని తీసుకున్నారు కదా? చాలా రియల్ స్టోరీనే, రియలిస్టిక్ గా ఉంది. అసలు హార్ట్ టచింగ్ మూవీ. అసలు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా టచ్ అవుతారు దీనికి. ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు కూడా 1 డ్రాప్ అయినా సరే ఏడుస్తారు కంపల్సరీ. హైలైట్స్ మీరు చూడాల్సిందే అందులో. అది చూడాల్సిందే, కరెక్టే. మేము అది చెప్పకూడదు. మీరు ఇద్దరిది బాగుంది. ఎవరిది వీళ్ళది తీయటం వాళ్ళది పెట్టడం అనేది లేదు. హీరోయిన్ ఆర్ బోత్ ఆర్ ఎక్సలెంట్ యాక్టర్స్. చాలా బాగుంది. ఆ స్లాంగ్ కూడా, లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. స్లాంగ్ గురించి మెయిన్ చాలా బాగుంది అసలు. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ ఆల్సో సూపర్. చందు గారికి హ్యాట్స్ ఆఫ్. మ్యూజిక్ ఎలా అనిపించింది డిఎస్పీ గారు? డిఎస్పీ గారిని ఇంకా తీసేయలేం కదా. ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ అయితే చాలా హైలైట్ ఉన్నాయి. సాయి పల్లవి డ్యాన్స్ కానీ, నాగ చైతన్య గారి యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. 2 కంట్రీస్ మధ్య డిఫరెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అంటే డిఫరెన్సెస్ అంటే కోఆర్డినేషన్ బాగుంది. ఎవరిని ఇండియాని కానీ పాకిస్తాన్ని కానీ ఎవ్రీ కంట్రీని మనం సాల్యూట్ చేయొచ్చు. అది చాలా బాగుంది అసలు. మెయిన్ థింగ్ 2 బోత్ ఆర్ ఈక్వల్. దేన్ని కూడా హైప్ చేయలేదు. అది చాలా బాగుంది అసలు. అది చాలా థ్యాంక్ యూ.